రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ద్వారా రేవంత్ రెడ్డి తన యొక్క భావం, తన ఆదర్శం, సిద్ధాంతాలు, తన ప్రభుత్వ విధానాలు చెప్పుకున్నాడు. అది రాజకీయ లాభాల కోసమే అయి ఉండొచ్చు, అది వేరే విషయం. ఇది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఇవాళ రేవంత్ రెడ్డికి షిఫ్ట్ అయినటువంటి దీంట్లో ఇటు ఎన్టీఆర్ అభిమానులు గాని అది కాంక్రీట్ చేసుకోవడానికి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాడేమో. అంత మాత్రాన కవిత విగ్రహాన్ని ధ్వంసం చేస్తానంటే, ఇప్పుడు మీ అన్న ఆవిష్కరించిన విగ్రహం ముందు అది ధ్వంసం చేయపో. ఎవరు కేటీఆర్ ఆవిష్కరించలేదా ఎన్టీఆర్ విగ్రహాన్ని? ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు నేను వచ్చి ధ్వంసం చేస్తాను ఎందుకనలా ఈమె అంటే ఏంటి? మరి కేటీఆర్ పెడితే విగ్రహం నచ్చిందా? రేవంత్ పెడితే నచ్చట్లేదా? తన అన్న మాటలు అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు కవిత ఉద్దేశం ఏంటి? ఆమె పోటీ పడి నువ్వు కూడా ఒకటి ఆవిష్కరించు. ఇప్పుడు నీదేంటి? అదేదో ఉంది కదా, ఏం పార్టీ అది? టీఆర్ఎస్. ఓహో, అన్న ఖమ్మంలో ఆవిష్కరించాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని. ఈ అన్న ఎవరు? రేవంత్ అన్న ఇక్కడ మరి జూబ్లీ హిల్స్ లో ఆవిష్కరించాడు. నేను కూడా నా నిజామాబాద్ లో మళ్ళా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా. మీరేనా తక్కువ తింది? నేను ఎన్టీఆర్ ఓట్ బ్యాంక్ ఎత్తుకుపోతా అని నువ్వు కూడా నిజామాబాద్ లో ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అది కదా రాజకీయం. ఇది అరాచకీయం.